కానీ మరి ఈ యాక్టర్ అవ్వడం అన్నది అసలు పూర్తిగా ఒక ప్రొడ్యూసర్ యాక్టర్ అవ్వడం అన్నది చాలా విచిత్రమైన పరిణామం. నాకు తెలిసి ఏ లాంగ్వేజ్‌లోని అది జరగల. యాక్టర్స్, ప్రొడ్యూసర్‌లు అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ప్రొడ్యూసర్‌లు, యాక్టర్‌లు అయిన వాళ్ళు నాకు నాకు తెలీదు. అది ఎలా జరిగిందన్నదే ఇప్పటికి $1,000,000 క్వెషన్ అది. అంటే 1990లో మేము తీసిన సినిమా 'ఇంద్రజిత్తు'. హ్మ్. అది తమ్ముడితో తీసాం. హ్మ్. పెద్ద పెద్ద బడ్జెట్ ఫిల్మ్ అది. హ్మ్. అది ఆల్మోస్ట్ 1990లో ఒక కొత్త హీరో మీద ₹50,00,000 ఖర్చు పెట్టారు నాన్నగారు. 50 lakhs. హ్మ్. 1990లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 35 years ఆల్మోస్ట్. అవును. 30 సంవత్సరాల ముందు ₹50,00,000 అండి బడ్జెట్. అది ఇప్పట్లో ఈ కింద లెక్కేసుకుంటే ఒక 500 crores లెక్కేసుకోవచ్చు. అబ్బా! హ్మ్. హ్మ్. అంత బడ్జెట్ అన్నమాట. ఓకే. సో అది నిజంగా సాహసమే. హ్మ్. నాన్నగారు మొదటి నుంచి అదే అలవాటు అనుకోండి అవును. నాన్నగారికి. అవును. బాగా డేరింగ్ స్టెప్స్ ఉంటాయి డేరింగ్, నాన్నగారికి. డేరింగ్ అండ్ డాషింగ్. ఆ! కృష్ణ గారు బాగా క్లోజ్‌గా ఉండేవారు నాన్నగారితో పాటు. హ్మ్. నాన్నగారు కూడా చాలా వాళ్ళ కన్సర్న్‌లో 'పద్మాలయ' కన్సర్న్‌లో గాని ఆయన గిరిబాబు గారు లేని సినిమా లేదు పద్మలయలో. కృష్ణ గారైతే ఏది ఎవరెవరు ఆర్టిస్టులు అని అడుగుతారు మామూలుగా ఏ సినిమా చేస్తుంటే. హ్మ్. జనరల్‌గా ఉంటారు. ప్రభాకర్ రెడ్డి గారు, గుమ్మడి గారు, నాన్నగారు కాంతారావు మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటారనమాట. హ్మ్. ఒకవేళ ఎప్పుడున్న క్యారెక్టర్ లేకుండా ఏదైనా అయితే గిరిబాబేడే హ్మ్. గిరిబాబు రాలేదు అని అడుగుతారు. హ్మ్. అట నాకు చెప్పేవారు నాన్నగారు. అదే. అదే. ఇలాంటి దానిలో అంటే ఇక మరీ అసలు ఏ క్యారెక్టర్ లేకుండా ఏ చూసి 2-3 డేస్ క్యారెక్టర్ అయినా సరే ఆయన ఉండాలి అని చెప్పి అలా అంత మంచి స్నేహం వాళ్ళది. అవును. అట్లా అనమాట. అలా జరుగుతుండే ఈ రోజుల్లో. కృష్ణ గారితో సింహగర్జన సినిమా భారీ బడ్జెట్ సినిమా. ఆ రోజుల్లో 30,00,000 అబ్బా! 1979లో అబ్బా! 30 lakhs అనమాట. హ్మ్. 90లో తమ్ముడితోటి చేసిన సినిమా సినిమా బాగా ఆడింది. కుర్రాడు కూడా మంచి పేరు వచ్చింది. కాకపోతే మనకి తీసుకురావాల్సిన రెవెన్యూ రాలేదు. హ్మ్. అప్పటి డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొద్దిగా చేరేయాల్సిన డబ్బు మనకు చేర్చలేదు సరిగ్గా. తేడా చేశారు. కొంచెం హ్మ్. ఆ విధంగా మనం బాగా దెబ్బతినాల్సి వచ్చింది హ్మ్. కమర్షియల్‌గా. కమర్షియల్. నాన్నగారు కూడా ఏంటంటే ఈ రెవెన్యూ కలెక్ట్ చేసే విషయంలో బాగా వీక్. ఓహ్! లెక్కల్లో వీక్. అంత గట్టిగా అడిగి హ్మ్. ఫోర్స్ చేసి తీసుకునే టైప్ ముక్కు కాదు మీద నాన్నగారు. గుద్ది తీసుకునే అట్లా రకం. కాదు అసలు. హ్మ్. ఇది సాఫ్ట్ క్యారెక్టర్ అనమాట. సరే ఇక అప్పటికి నా వయసు కూడా చాలా చిన్నది. హ్మ్. సో ఏదైతే సినిమానైతే బయటికి నెట్టగలిగాం కానీ నష్టాన్ని పూడ్చుకోలేకపోయాం. ఆ హ్మ్. ఎఫెక్టు బాగా దెబ్బతీసింది. సో ఏంటంటే మాకున్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మి నాన్నగారు చాలా హానెస్ట్‌గా హ్మ్. ఆ సినిమా రిలీజ్ అప్పుడు నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఆల్మోస్ట్ 33 lakhs డెఫిసిట్‌లో ఉండింది. హ్మ్. కానీ కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్స్ హ్మ్. అంటే ఫైటర్స్ యూనియన్ కావచ్చు, కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రసాద్ ల్యాబ్, మన జమినీ కిరణ్ గారు హ్మ్. వాళ్ళందరూ కూడాను నాన్నగారి మీద ఉన్న గుడ్ విల్ తోటి హ్మ్. ఎల్లుండి సినిమా రిలీజ్ అంటే ఈరోజు ఏం చేస్తాం డబ్బు రాకపోతే అవును. సినిమా ఆపకూడదు, అవును. రిలీజ్ చేయాలి, అవును. ప్రెస్టేజ్ ఇష్యూ. అలా రిలీజ్ చేస్తాడులే ఎవరి కోసం రిలీజ్ చేస్తాడులే అని సగం తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు. అయ్యో! 25% తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. సరే ఏదైనా కానివ్వండి అది మా బ్యాడ్ లక్. అంటే గుడ్ విల్ కూడా ఒక్కొక్కసారి మైనస్ అవుతుంది అన్నదానికి ఇదే నిదర్శనం. కదా! అంతే అలా అనుకోవాలి ఒక్కోసారి. మా టోటల్‌గా ఏంటంటే మా బ్యాడ్ లక్ అనుకోవాలి. హ్మ్. సో ఆ విధంగా ఏంటంటే సినిమా రెవెన్యూ బాగానే అంటే కొన్న వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి కానీ మన రూ. వరకు 10 రాలేదు. వాళ్ళకి మిగిలింది కానీ హ్మ్. మా వరకైతే బాగా నష్టపోయాము. హ్మ్. అది నాన్నగారు ఏంటంటే అది ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని సినిమా రిలీజ్ చేయడం జరిగింది. ఆ రూ. 33,00,000 డెఫిసిట్ అనేది మామూలు డెఫిసిట్ కాదు అప్పట్లో. అమ్మో! చాలా సో ఎక్కువ. మాకున్న మెడ్రాస్‌లో నాన్నగారు ఏదైతే సంపాదించారో 25 ఇయర్స్ హ్మ్. అవి మొత్తం అమ్మేసి హానెస్ట్‌గా ఆల్ డిపార్ట్మెంట్స్‌కి ఎవ్వరికీ కూడా రూపాయి బ్యాలెన్స్ పెట్టకుండా విత్ ఇంట్రెస్ట్ పే చేశారు. అబ్బా! నిజంగా చరిత్ర ఇది నిజంగా. ఇది నేను గొప్పగా చెప్తాను కూడా. చెప్పాల్సిన చెప్తా విషయమే కూడా. కదా! అంటే జనరల్‌గా ఎవరు చేయరు. ఎవ్వరు చేయరు. హ్మ్. మాది ఐపీ పెట్టేస్తారు కావాలని. చెప్తున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరిని పట్టించుకోరు. పట్టించుకోరు. ఇక దానికి వేరే కథలుంటాయి. అవును. కానీ నాన్నగారు అయితే ఆ విషయంలో ఒకటే చెప్పారు. ఒక్కడు కూడా మన ఇంటికి రాకూడదు.
₹1 నాకు బ్యాలెన్స్ ఉంది సార్ అని మన గేట్ దగ్గర వచ్చి అడగకూడదు, గుర్తుపెట్టుకో. గట్సాల్ ఇక్కడికి వచ్చిన మనం సంపాదించింది ఏం లేదు, ఊరి నుంచి వచ్చినప్పుడు అలాగే వెళ్ళిపోదాం కావాలంటే ఊరికి. కానీ ఎవరికి కూడా నా రూపాయి బ్యాలెన్స్ అని చెప్పి ఎవరు నన్ను అడగకూడదు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. సో ఆ విధంగా ఉన్నది మొత్తం క్లియర్ చేసేసి అమ్మి క్లియర్ అయిపోయారు. ఆ టైంలో మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇంత చెప్పాల్సి వచ్చింది. చెప్పాలి మరి, లేకపోతే ఎలా తెలుసు? ఆ టైంలో ఏంటంటే బాగా మేము కమర్షియల్గా బాగా వీక్ అయిపోయాం, ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాం. బాగా అంటే ఒక విధంగా చెప్పాలంటే 2 సినిమాలు అంటే తమ్ముడు సినిమా, కన్నడ సినిమా 2 సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్గా ఒకే రోజు 2 సినిమాలు, ఒకటి బెంగళూరులో ఒకటి హైదరాబాద్లో, ఐ మీన్ చెన్నైలో 2 సినిమాలు హ్యాండిల్ చేసామండి. అంటే మార్నింగ్ బయట బెంగళూరు వెళ్ళి అక్కడ పనులు చూసుకుంటూ, అఫ్కోర్స్ మన ఆవుతి ప్రసాద్, హరిప్రసాద్ గారు వాళ్ళిద్దరు అక్కడ ఉండేవారు. కానీ కొంచెం ఫైనాన్షియల్గా ఇష్యూలు, అంటే మామయ్య గారు కదా సహకారం, కొంచెం నేను కూడా వెళ్ళేసి కొద్దిగా కూర్చొని అది చేసుకుంటూ మళ్ళీ నైట్ ఫ్లైట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ తమ్ముడు సినిమాలు, ఆ సినిమాకి సంబంధించిన పనులు, తలకోనలో కూడా షెడ్యూల్ ఉండేది, అట్లా ఆ పని కూడా చేసుకుంటూ ఒక్కొక్కటి ఫినిష్ చేసుకుంటూ సినిమా ఆల్మోస్ట్ ఇక ఇంద్రజిత్ సినిమా వచ్చేసరికి బాగా డెఫిసిట్లు పడిపోయాం. రిలీజ్ అంటే కంప్లీట్ చేయడం కూడా బాగా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయింది. నాకు వచ్చిన ప్రాఫిట్ పెద్ద హిట్ అని చెప్పాను కదా, ఆ ప్రాఫిట్స్ కూడా దీనిలో వేసేసి, సో అట్లా ఆ విధంగా ఏంటంటే సినిమా మొత్తం రిలీజ్ చేయగలిగాము. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రాపర్టీస్ అమ్మేసి మొత్తం క్లియర్ చేయడం కూడా జరిగింది. అట్లా బాగా కమర్షియల్గా వీక్ అయినప్పుడు వేరే అవకాశం అందుబాటు ఏమీ లేకపోయింది. అంటే ఇప్పుడు నేను చదువుకోలేదు, ప్రీప్లెడ్జ్డ్గా ఉద్యోగం చేద్దామంటే ఏం చేయాలి? మనకు తెలిసిన విద్య సినిమా ఒకటే. ఏం చేయాలి? సినిమాలో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు లేదు. అనుభవం ఉంది కానీ డబ్బు లేదు. ఆ టైంలో నాన్నగారు ద్వారా వచ్చిన ఒక మంచి గుణమే అనుకుంటున్నది. ఎవరిని కూడా మేము వెళ్ళి చేయి చాచి అడిగింది లేదు, ఎప్పుడు లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.